హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 19వ తేదీన శనివారం రోజున అయితే ఈ మేషరాశి వారికి ఒక స్త్రీ హఠాత్తుగా కాల్ చేస్తుంది. కనుక ఈ మేషరాశి వారికి ఎలాంటి సంఘటనలు ఆ ఫోన్ ద్వారా వీరు రిసీవ్ చేసుకోబోతున్నారో, వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారు పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక, ఇక ఈ రాశివారు ఏ పనులు చేయాలన్నా కూడా చాలా చురుగ్గా తెలివిగా అంచనా వేస్తే అయితే ఉంటారు. వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారన్నమాట. ఏదైనా కానీ అవతల వారితో అవసరం ఉన్నప్పుడు చాలా అనుకువగా ఉండి వాళ్ళతో పనులు చేయించుకుంటూ ఉంటారు. ప్రాక్టికల్గా ఉంటారు. ఎదుటి వారి దగ్గర, అంటే ఎదుటి వారి విషయానికి వస్తే ఏదైనా కానీ ఒక మాట అనాలంటే మాత్రం వాళ్ళతో మాట అనేస్తారు. మొహమాటం పడటం ఇటువంటి ఏమీ ఉండదు. నిజంగా వీరికి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చాలా కష్టజీవులు. వారు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అలాగే మేషరాశి వారు చిన్న వయసు నుండే అనేక రకాల కష్టాలను బాధలను పడ్డారని చెప్పుకోవచ్చు. వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ దైవానుగ్రహం ఉండడమే బట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీరు గట్టిగా నిలబడగలుగుతారు, తట్టుకోగలుగుతారు. కానీ వీరికి ఏప్రిల్ నెలలో అస్సలు అనుకూలమైన రోజులు లేవని చెప్పుకోవచ్చు. దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత అనేది కూడా ఉండదు. ఎప్పుడు ఏదో బాధపడుతూ ఉంటారు. డబ్బు పరమైన ఇబ్బందులు అయితే జరుగుతూ ఉంటాయి మేషరాశి వారికి. అనుకోకుండా వీరికి ప్రయాణాలు కూడా ఎదురవుతాయి. వీరికి చెప్పాలనుకుంటే గనక ఈ కొన్ని రోజులు అయితే ఘోరమైన అశుభ వార్తలు కూడా వింటారు. అవి వింటే గనక ముందుగానే అంచనా వేయగలుగుతారు కూడా. పూర్తి స్థాయిలో అన్ని వీరికి గతంలో పోల్చుకుంటే గనక ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ మేషరాశి వారికి అస్సలు బాగాలేదని చెప్పుకోవచ్చు. సంతోషాలే లేవు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మేషరాశి వారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఘోరమైన అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఈ మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. గతంలో సంతానంకి వీరి మధ్య కూడా ఎక్కువగా గొడవలు ఉంటాయి. అవి ఇప్పుడు రెట్టింపు అవ్వబోతున్నాయి. మానసిక క్షోభ ఇవన్నీ కూడా తగ్గడం వల్ల కాస్త మనశ్శాంతి, కాస్త ప్రశాంతత అనేవి ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఎంత డబ్బు ఖర్చు చేసినా కూడా వారి దగ్గరికి వస్తూనే ఉంటుంది. వీరు విపరీతంగా ఖర్చు చేస్తున్నా ఉంటారు. కానీ ఈ వీడియోలో మనం ఈ రాశి వారి గురించి చెప్పుకుంటే వీరు ఎంతో అదృష్టవంతులు. అంటే ఎంత కష్టానైనా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. వీరి దగ్గర 100 రూపాయలు ఉన్న 10 రూపాయలైనా దానం చేస్తారు. వీరికి దాన గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఎదుటి వారిని ఎలా మోసం చేయడంలో కూడా వీళ్ళకు తెలియదు. ఎలా మాట్లాడాలో బంధించాలో కూడా వీరికి తెలియదు. వీరు లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలని చెప్పి ఆశపడుతూ, కోట్లు కష్టపడుతూ, అంటే కోట్లకు అధిపతి కావాలనేది వీరు నిరంతరం కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఎవరికైనా కానీ కనీసం వారికి ఒక్క రూపాయి కూడా వారి దగ్గర ఉంచుకోవాలి, దాచుకోవాలి అనే ఆలోచన ఉండదు. ఎంతసేపు ఖర్చు చేయడానికి వినియోగిస్తూ ఉంటారు. తమ బిడ్డలు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ మోటివేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ అవతల వారు మాట వినరు. హుషారుగా ఉండటానికైతే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ మనసు ఏదో ఒక బాధను చెప్తూనే ఉంటుంది. పిల్లలు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం చూసి పిల్లలు భయపడుతూ ఉంటే అలా భయపడకుండా అందరినీ సంధాయిస్తూ ఉంటారు. మోటివేషన్ ఎక్కువగా చెప్తూ టైం స్పెండ్ చేస్తే ఈ రాశివారు ఉంటారు. ఎక్కువ వాళ్ళకి కష్టం ఏంటో చూసి భయపడకండి, ఇవన్నీ మామూలే అని చెప్పి సలహాలు అయితే వీరు చేస్తూ ఉంటారు. అలా తట్టుకొని నిలబడే జీవితంలో అయితే ముందుకు వెళ్తారు ఈ మేష రాశివారు. ఇక ఈ రాశివారికి కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ
పట్టించుకోకూడదు, అలా ఇలా చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారు. ఇక కష్టపడి కాళ్ళ మీద మనం నిలబడాలి అని చెప్తూ ఉంటారు. ఈ రాశి వారి స్నేహితులు ఎక్కువగా వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. ఎవరైతే వీరికి స్నేహితులు ఉన్నారో వాళ్ళ యొక్క స్నేహితులు చిన్నప్పటి నుంచే వీరి స్నేహం కంటిన్యూగా చేస్తూ ఉంటారు. కొత్త స్నేహితులు అంటే కొత్త స్నేహాలు చేయాలి అట్లా అనుకోరు. కాకపోతే ఎదుటి వారిని చాలా తేలిగ్గా పరిచయం చేసుకుంటారు. అంటే మొహమాటం, సిగ్గుపడటం ఈ యొక్క కొత్త వాళ్ళతో మనం ఎలా మాట్లాడడం ఇలా అనుకోరు. ఎదుటి వారితో కూడా చాలా ఈజీగా కలిసిపోతారు ఈ మేషరాశి వారు. ఇక కొత్త పరిచయాలైతే వీరు చేసుకుంటారు. పాత వారితో మాట్లాడతారు. అంటే వీరికి సిగ్గు, భయం అనేటివి ఏమీ ఉండవు. ఎంత ధైర్యంగా ఉంటారు. ఏది చేయాలన్నా వారు డైరెక్ట్‌గా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారి లక్షణాలైతే ఇలా కలిగి ఉంటాయి. ఈ మేషరాశి వారి కష్టజీవులు, నిరంతరం కష్టపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు వీరి జీవితంలో కొన్ని రకాలైన స్ట్రగుల్స్ని ఎదుర్కొంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే అతి చిన్న వయసు నుండే జీవితంలో అనేక రకాల సమస్యలు అయితే ఈ రాశివారు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. దాని ద్వారా వీరు సుఖ సంతోషమైనటువంటి జీవితానికి దూరం కూడా ఉండవలసి అయితే వచ్చింది. కొన్నిసార్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గోచారం అనేది ఈ సమయంలో ఎలా ఉంది అంటే గనక చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే మీకు ఎన్ని రోజులు చాలా కష్టాలు వచ్చాయి కనుక ఈ గోచారం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు. ఇక ఈ సమయంలో మేషరాశి వారికి ఏప్రిల్ 19వ తేదీన శనివారం రోజున ఒక స్త్రీ అయితే హఠాత్తుగా కాల్ చేస్తుంది. అంటే మీరు కొత్తగా నమ్మినటువంటి స్నేహితురాలు మీకు అంటే కొంచెం ద్రోహం చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఒక స్త్రీ అనేది హఠాత్తుగా కాల్ చేసి మీ యొక్క సమాచారం అంటే మీకు చెప్పబోయే ఒక పచ్చి నిజం అంటే చెప్పబోతుంది. అంటే మీరు ఇదివరకు ఒక రహస్యం అనేది దాచిపెడతారు. ఆ దాచిపెట్టిన విషయం అనేది ఆ స్త్రీ బయట పెట్టబోతుంది. కనుక మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని పూర్తి అవగాహన అనేది ఈ రాశి వారికి ఉండాలి. అప్పుడే జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. ఈ రాశి వారిని అందరినీ ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. కనుక ఈ స్త్రీ వల్ల మీకు కొంచెం ఇంట్లో తగాదాలు ఏర్పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆ కాల్ ద్వారా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం అని కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి. అందుకే ఎవరిని కూడా ఇట్టే నమ్మకూడదు. మన స్నేహితుల, శ్రేయోభిలాషుల, అలాగే శత్రువుల అనేది 1-2 సార్లు ఆలోచిస్తే వారిని స్నేహపూర్వకంగా స్నేహం అయితే చేయాలి. కనుక ఆ స్నేహితురాలైతే మీకు అంటే స్నేహితురాలు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, కానీ ఎవరో ఒక స్త్రీ అయితే మీకు హఠాత్తుగా కాల్ చేసి ఒక పచ్చి నిజం అనేది మీకు చెప్పబోతుంది. అంటే ఒక రహస్యం అనేది బయట పెట్టబోతుంది. దాని ద్వారా మీకు కొంచెం ఇంట్లో తగాదాలు కూడా ఏర్పడవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 19వ తేదీన శనివారం రోజున మీరు అవునన్నా కాదన్నా ఈ రాశి వారికి జరగబోయేది ఇదే.